పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కని అంశాన్ని దేవుడు మరి ప్రేరేపించి బయలుపరిచిన అంశాన్ని మీదట ఉంచి బలపరచాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 6-7 వచనాలు చూడాలని మనం చేస్తూ ఉన్నాం. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇది వరకు మీరు చేసిన హేయక్రియలు చాలు. ఆహారము, క్రొవ్వు, రక్తము అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దాన్ని అపవిత్రపరచునట్లు హృదయమందు శరీరమందు సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొని రాగా ఆధారము చేసుకొని నా నిబంధనను భంగపరిచిరి. 8వ వచనం, నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు అనగా అన్యులు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ శిలువ చాటును మరుగుపరిచి నీ లేఖన సారము శక్తిని బయలుపరచమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటంటే, తిరుగుబాటు చేసిన ప్రేమ కొనసాగించేటువంటి దేవుడు అండి. ఇక్కడ లేవీయులు ఏం చేస్తున్నారంటే, బాగా అర్థం చేసుకోండి, వాళ్ళు అర్పించవలసిన అర్పణలు లేవీయులే చేయాలి. అది పని. లేవీయులు యాజకులుగా ఉండి అక్కడ ఉన్నటువంటి సేవ భారం అంతా కూడా ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో జరగవలసిన కార్యక్రమం అంతా ఎవరికి అప్పగించబడింది? లేవీయులకు అప్పగించబడింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఎవరైనా పర్లేదని చెప్పి అన్యులను తీసుకొని వచ్చి మాకు బదులు మీరు అర్పించండి, మాకు బదులు మీరు చేయండి, మీకు జీతం ఇస్తాం, లేకపోతే మిమ్మల్ని మేము చూసుకుంటాం అని చెప్పి వీళ్ళు సోమరులై నిర్లక్ష్యపరులై దేవునికి తిరుగుబాటు చేసేవారై దేవుని సేవ అంటే లెక్క చేయకుండా, దేవుని పని అంటే లెక్క చేయకుండా, ఏమండి ఆ పనిని ఎవరితో చేయిస్తున్నారంట? అన్యులతో చేయిస్తున్నారంట. ఎవరు చేస్తే ఏముంది, పని జరగాలి అంతే. ఎవరు చేస్తే ఏముంది, పని జరగాలి అనేటువంటి, అంటే ఇవన్నీ కడుపు నిండిన వ్యవహారాలు. దయచేసి గమనించండి. మొన్న ఒక సేవకుడు చాలా బాధపడుతూ ఒక వీడియో తీశాడు, ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఒక మారుమూల గ్రామములో అక్కడికి మరి బండ్లు కార్లు కూడా వెళ్ళనటువంటి ప్రదేశం. ఒకవేళ 2 వీలర్ వెళ్తుంది కానీ చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి కష్టపడి ఈ సేవకుడు, ఈ సువార్థికుడు సువార్త చేశాడంట. కష్టపడి 3-4 సార్లు తిరిగితే ఒక్క కుటుంబం మాత్రం రక్షణ పొందడానికి సిద్ధపడ్డారంట. అప్పుడు ఈ సేవకునికి ఏమనిపించిందంటే, నేను ఎక్కడెక్కడో సువార్త చేస్తూ తిరుగుతాను, దేవుని మహాకృపను బట్టి ఈ ఒక్క కుటుంబం రక్షణ పొందింది, కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఒక సేవకునికి వీళ్ళను పరిచయం చేద్దాం, వీళ్ళ గురించి చెప్దాం. అప్పుడు ఆ సేవకుని దగ్గరికి వీళ్ళు నడిపించబడతారు, లేదా ఆ సేవకుడే వచ్చి అప్పుడప్పుడు వీళ్ళను బలపరిచి ఇక్కడ ఉన్నటువంటి అనేక కుటుంబాలను రక్షణలోకి నడిపిస్తాడని చెప్పి బయలుదేరి ఒక మంచి దగ్గరలో ఉన్న ఒక మంచి మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మందిరంలో ఉన్న సేవకుని పేరు కనుక్కొని ఆయన కోసం ఎదురు చూసి ఆయనను కలిసి ఆయనతో చెప్పాడంట, అయ్యా మీకు దగ్గరలో ఉండే ఫలాని గ్రామములో ఫలాని ప్రాంతములో మరి అక్కడ ఎక్కడ చర్చి లేదు, నేను ప్రయాసపడి సువార్త చేసి ఒక కుటుంబాన్ని నేను రక్షణలోనికి తీసుకొని వచ్చాను, మీరు దయచేసి ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి, వాళ్ళ ద్వారా ఇంకా అనేకులు రక్షణ పొందుతారని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఇంకా తన సువార్త పనిలో వేరే గ్రామాలకు వెళ్తూ అంతా అయిపోయిన తర్వాత దాదాపు 1 సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ ఆ గ్రామానికి సువార్తకి వెళ్ళాడు. వారు మళ్ళీ బలహీన పడిపోయి ఇంతకుముందు లాగానే వారు అన్యుల్లాగానే జీవిస్తూ ఉన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయి అన్నాడు, అమ్మా మీరు రక్షణ పొందారు కదా,
నేను సువార్త చెప్పాను కదా, నేను ఒక పాస్టర్ గారు మీ దగ్గరికి వస్తాడు అని చెప్పి ఆయనకు నేను పరిచయం చేశాను కదా అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారంట, ఆయన ఒక్కసారి కూడా మా మధ్యకి రాలేదు, మాది మారుమూల ప్రాంతం అని చెప్పి మా దగ్గరికి ఒక్కసారి కూడా రాలేదని చెప్పి వారు చెప్పడం చూసినప్పుడు ఈయన ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే, ఈనాడు దేవుని గురించిన బాధ్యత విషయంలో కొంత ఒక స్థానం దేవుడిచ్చిన తర్వాత, ఒక మంచి ఆ నడిపింపు, ఒక మంచి సంఘము, లేకపోతే ఒక మంచి స్థాయి దేవుడిచ్చిన తర్వాత వెంటనే ఆ బాధ్యత విషయంలో నిర్లక్ష్యం వహించడం, లేదా ఆ బాధ్యత విషయంలో పరిపూర్ణంగా పనిచేయకపోవడం, ఏమండి ప్రార్థన చేయించుకోవడానికి ఎవరన్నా ఉంటే వాళ్ళని అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే నా అసిస్టెంట్ పాస్టర్స్ ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేస్తారు చేపించుకోండి అని చెప్పడం, నేను ఒక్కడనే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు చేస్తారు అని చెప్పడం, ఇట్లా చేసేటువంటి సేవకులు ఉన్నారు. వీళ్ళు కూడా అప్పటి కాలంలో లేవీలుగా చాలా గౌరవ మర్యాదలు పొందారు, చాలా అభిమానం పొందారు, దేవుని పేరుట మంచి ఘనత పొందారు. ఇప్పుడు అంతా పొందేసరికి వీళ్ళకు మన భాషలో చెప్పాలంటే కళ్ళు నెత్తికెక్కినాయి అంటారు చూసారా. బాధ్యత విషయంలో నిర్లక్ష్యం మొదలైంది, బాధ్యత విషయంలో నిర్లక్ష్యం మొదలైంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్యులను పిలిచి మేము మీకు జీతం ఇస్తాం, లేకపోతే మిమ్మల్ని మీకు పోషిస్తాం, మేము చేయాల్సిన పని మీరు చేయండి, మేము అర్పించాల్సిన అర్పణలు మీరు అర్పించండి, మేము కాపాడవలసినటువంటివి మీరు కాపాడండి అని చెప్పి వారు వర్క్ చేస్తున్నారు. కొన్ని గవర్నమెంట్ జాబ్స్లో కొన్ని ఎట్లుంటాయంటే, ఏమండి జాబ్ ఒకరిది, పని చేసేది ఇంకొకరు, ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతుంటాయి. శాలరీ మాత్రం వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చి వీళ్ళతో పని చేయిస్తూ జీతం వాళ్ళు తీసుకొని వీళ్ళకి ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తే, ఒక పని అప్పగిస్తే ఆ పని విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ, అందుకే దేవుడు అన్నాడు తిరుగుబాటు చేయువారు అన్నాడు. వాళ్ళని ఏమన్నాడు, తిరుగుబాటు చేయువారు. తిరుగుబాటు చేయడం అనేటువంటిది వాళ్ళు ఎలా చేశారు అంటే, వారి పనిని నిర్లక్ష్యం చేయుట కూడా తిరుగుబాటే. వారి పనిని, ఇప్పుడు నీకు పాడే బాధ్యత ఉంది, నువ్వు పాడట్లేదు అనుకోండి, నువ్వు చేసేదేంటి, తిరుగుబాటు. నీకు పరిచర్య చేసే నీ ఒక అనుభవం నీకుంది, నువ్వు పరిచర్య చేయడం మానేసావంటే ఏంటి అర్థం, తిరుగుబాటు. నువ్వు ప్రార్థన చేసేటువంటి నడిపింపు నీకుంది, ప్రార్థనా జీవితాన్ని నువ్వు మానేసి సంఘములో నీకుండే ప్రార్థన బాధ్యతను నువ్వు మానేసావంటే నీలో ఏం మొదలైనట్టు, తిరుగుబాటు. నీకు అనిపించకపోవచ్చు నేనేం తిరుగుబాటు చేయట్లేదు, నేనేదో చిన్న పని మానేశాను అంతే, ఇంతకుముందు చేసేదాన్ని ఇప్పుడు చేయట్లేదు, ఇంతకుముందు చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు. నేనేమి చర్చిని ద్వేషిస్తున్నానా, నేనేమైనా సేవకుడిని ద్వేషిస్తున్నానా, లేకపోతే నేనేమైనా యేసు ప్రభుని ద్వేషిస్తున్నానా? నేను ఇప్పటికీ విశ్వాసినేగా, ఇప్పటికీ దేవుని బిడ్డనేగా. ఏమంటే నేను చేయాల్సిన ఒక బాధ్యత విషయంలో నేను సైడ్ అయ్యాను అంతే కదా అని మీరు అనుకుంటారు. కానీ వాస్తవానికి మీలో ఏం మొదలైనట్టు, తిరుగుబాటు స్వభావం. ఏ బాధ్యత దేవుడు నీకు అప్పగించాడో ఆ బాధ్యత విషయంలో నువ్వు పక్కకు తప్పుకుంటున్నావంటే, ఆ బాధ్యత విషయంలో నిర్లక్ష్యం మొదలుపెట్టావంటే, ఆ బాధ్యత విషయంలో నేను కాకపోయినా ఇంకెవరైనా చూసుకుంటారులే అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నావంటే, ఆ విషయంలో నీలో ఏం మొదలైనట్టండి, తిరుగుబాటు మొదలైంది. చాలామంది అనుకుంటారంట తిరుగుబాటు పాపం కాదు అని అనుకుంటారంట. ఎందుకంటే వారు బహిరంగ తిరుగుబాటు చేయరు, ఇలా బాధ్యతను విస్మరించే తిరుగుబాటు చేస్తారు, బాధ్యత నిర్లక్ష్యం చేసే తిరుగుబాటు చేస్తారు. సేవకునికి వ్యతిరేకంగానో సంఘానికి వ్యతిరేకంగానో వారేమి లేచి మాట్లాడడం అనేది ఏమి జరగదు. కానీ వారు చేయవలసిన బాధ్యతను చేయకపోవడం కూడా ఏంటండి, తిరుగుబాటే. అందుకే వాక్యంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనంలో నుండి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. త్వరగా మనం ముగించుకోవాలి, దయచేసి చూడండి. తిరుగుబాటు చేయుటయు సోదె చెప్పుటయు పాపముతో సమానము. అంటే పాపమే. ఏంటి, పాపమే. ఇప్పుడు లేవీయులు ఏమని తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి ఏమైనా దూషించారా, పోనీ యాజకుడిని ఏమైనా దూషించారా,
ఏమండి, తిరుగుబాటు చేయడం అంటే కేవలము వ్యతిరేకంగా ప్రవర్తించడం అనే కాదు. అది నువ్వు చేసే పరిచర్యలో, నువ్వు చేసేటువంటి కార్యాల్లో నీవు చూపే నిర్లక్ష్యాన్ని బట్టి కూడా అది తిరుగుబాటే. ఈరోజు మనము ఆలోచన చేయాలి. అయినా కూడా ఇప్పుడు నేను చెప్పే అంశంలోకి వస్తాను. ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు, వారు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా వేరే వాళ్ళతో చేయిస్తున్నారు. ఇప్పుడు దేవుడు కోపగించుకొని మీరు కాకపోతే ఇంకొకరు అని చెప్పి దేవుడు వేరే వాళ్ళని తెచ్చి లైన్లో పెట్టొచ్చు. కానీ దేవుడు వాళ్ళనే బుజ్జగించి, వాళ్ళనే హెచ్చరించి, వాళ్ళకే బుద్ధి చెప్పి, వాళ్ళనే దేవుడు మరలా నియమిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 11 వచనం చదివండి, తర్వాత 16వ వచనం చదవండి. అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహన బలి, వారే పశువులను బలి వధించువారు, పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షమున నియమించబడిన వారు వాళ్ళే. ఇప్పుడు ఏదో పొరపాటు చేస్తున్నారు, ఇప్పుడు ఏదో తమ బాధ్యతను విస్మరించారు, కానీ పరిచర్యకు నియమించబడింది వాళ్ళే. అందుకే నేనేం చేస్తానంటున్నాడంటే దేవుడు 16వ వచనములో, వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకు వారే నా బల యొద్దకొత్తురు, వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. వీళ్ళు బుద్ధి తప్పారని వేరే వాళ్ళని తెచ్చి, లేవీయులో దేవద్దు, వేరే వాళ్ళు రండి, ఆ పని మీరు చేయక్కర్లేదు అని చెప్పి వేరే వాళ్ళని తెచ్చి పెట్టట్లేదు. నేను వాళ్ళనే నియమించాను, ప్రజలందరి సమక్షంలో వాళ్ళనే నేను ఎన్నుకున్నాను, వాళ్ళనే నేను ఏర్పరచుకున్నాను. కాబట్టి వాళ్ళే మళ్ళీ ప్రవేశిస్తారు, వాళ్ళే మళ్ళీ పరిశుద్ధ కాపాడుతారు, వాళ్ళే తమ పరిచర్య ధర్మాన్ని జరిగిస్తారు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు అని వాళ్ళకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. పేతురు విషయంలో కూడా అండి, పేతురు శిష్యుడైన తర్వాత మళ్ళీ దారి తప్పి నేను చేపలు పడతానని చెప్పి మళ్ళీ కొంతమందిని పోగేసుకొని చేపలు పడడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు కోపగించుకొని, ఇంత ప్రధాన శిష్యుడిగా ఎంచుకుంటే నువ్వు మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తావా అని పేతురు స్థానంలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేయలేదు. పేతురు దగ్గరికే వెళ్ళి, ఇదిగో పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పదే పదే అడిగి సంఘపు తాళపు చెవులు పేతురు చేతిలో పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంత ప్రేమ. తిరుగుబాటు చేసిన, బాధ్యతను విస్మరించిన, బాధ్యత తప్పిన దేవుడు తిరిగి పిలిచి ఆ బాధ్యతను వారికే అప్పగిస్తున్నాడంటే ఆయన త్రోసివేసే దేవుడు కానే కాదు. ఎన్నోసార్లు మనం కూడా బాధ్యత తప్పి ప్రవర్తించినా కూడా, ఎన్నోసార్లు ఆ పరిచర్య విషయంలో నిర్లక్ష్యం వహించినా కూడా నిన్ను దేవుడు మరలా పిలిచి, మరలా నిన్ను ప్రోత్సహించి, మరలా నిన్ను హెచ్చరించి, కొన్నిసార్లు గద్దించి, బుద్ధి చెప్పి నీతోనే ఆ పని చేయించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇష్టపడతా ఉన్నాడు. ఎంత ప్రేమ ఆయనకు ఉంది కాబట్టి ఆయన నీ పదవిని, నీకిచ్చిన పనిని, నీకు ఇచ్చినటువంటి బాధ్యతను ఆయన వేరే వారికి అప్పగించడానికి ఆయన అంత ఈజీగా ఇష్టపడే దేవుడు కాదు. ఆయన అంటాడు, నీ కిరీటం ఇంకొకడు అపహరించకుండా చూసుకోమని అంటాడు. కానీ నేను పలుమార్లు చెప్తా ఉంటాను ఈ మాట, నీ కిరీటం నీకు పెట్టడానికే దేవుడు ఎల్లప్పుడూ సముఖత చూపుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీ కిరీటం నీదే, నీ స్థానము నీదే, నీ వాల్యూ నీదే. ప్రియులారా, దయచేసి గమనించండి. మనము మీ యొక్క సంతానము లేదా మీ పిల్లల విషయంలో ప్రేమ చూపినా ప్రేమ చూపకపోయినా, మరి వాళ్ళు నా బిడ్డలే, వారు నా పిల్లలే అని మీరు ఎలాగైతే వారి స్థానాన్ని విస్మరించరో, దేవుడు కూడా ఒకసారి మిమ్మల్ని తన పిల్లలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఎంచబడిన తర్వాత కొన్నిసార్లు మనం బాధ్యత విస్మరించి ప్రవర్తించినా కూడా మరలా ఆయన ఆ స్థానాన్ని నీ కొరకే అలాగే ఉంచుతాడు. తప్పిపోయిన కుమారుడు
తిరిగి పనివారి స్థానంలో చేరదామని వచ్చాడు. పనివారి స్థానంలో చేరదాం, ఆస్తినంతా తీసుకొని వెళ్ళి కొల్లగొట్టేశాను, ఇంకా నాకు అక్కడ కుమారుడి స్థానం ఉండదు, అది సాధ్యపడదు అనుకున్నాడు. కానీ తిరిగి వచ్చి చూస్తే తనకు కుమారుడి స్థానమే రెడీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే నీ స్థానం ఎక్కడికి పోదు. తిరుగుబాటు చేయటం మానేసి, వ్యతిరేకత చూపటం మానేసి, దేవుని పనుల పట్ల నిర్లక్ష్యం వహించటం మానేసి, నా స్థానం దేవుడు అలాగే పెట్టాడు, ఎంత ప్రేమ నాపై చూపుతున్నాడని వెనక్కి తిరిగి దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు నీ స్థానాన్ని సుస్థిరంగా నీ కొరకు అలాగే పదిలా పరుస్తాడని ప్రభుపేట నేను మనవి చేస్తా ఉన్నాను. రెండవది, తిరుగుబాటు చేసేటువంటి వారి విషయంలో దేవుడు చూపే రెండో ప్రేమ అంటే రెండవ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే వారిని క్షమిస్తున్నాడంట. క్షమిస్తున్నాడు కాబట్టే వాళ్ళ స్థానాన్ని వాళ్ళకు ఇస్తున్నాడు. క్షమించకపోతే వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని తెచ్చి దేవుడు పెట్టి ఉండేవాడు. క్షమిస్తున్నాడు. అందుకే దానియేలు అంటాడు ఏమనంటే, తిరుగుబాటు చేసినటువంటి వారిని మేము తిరుగుబాటు చేసితిమి కానీ మమ్మల్ని మా దేవుడు క్షమించాడు. దానియేలు గ్రంథములో 9వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపాక్షమాపణలు కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మేం చేసిందేమో తిరుగుబాటు, ఆయన చేసిందేమో క్షమాపణ. ఆయన క్షమించాడు. దయచేసి గమనించండి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చదివిస్తాను. 33వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడండి. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరతును, వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ నేను క్షమిస్తాను. నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు. తిరుగుబాటులన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ఒకవేళ ఎప్పుడన్నా దేవుని మీద కోపగించుకున్నావా? ఎప్పుడన్నా దేవుణ్ణి దూషించావా? ఎప్పుడైనా దేవుని మీద తిరుగుబాటు మాటలు మాట్లాడావా? నీ ఆశీర్వాదము ఇంకా ఉండదు అని నువ్వు అనుకోవద్దు. నేను దేవుణ్ణి అనరాని మాట్లాడినాను, లేకపోతే మనసులో చాలాసార్లు దేవుణ్ణి దూషించాను, చాలాసార్లు దేవసేవకులను విమర్శించాను, చాలాసార్లు సంఘాన్ని నేను ఇబ్బంది పెట్టాను, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీకు సాతానుడు ఏమని చెప్తుంటాడంటే, నువ్వు ఇన్ని చేసిన దానివి ఇంకేం ఆశీర్వాదం, ఇంకేం దేవుడు, ఇంకేం భక్తి, పెద్ద భలే మారిపోతున్నావు చేసినవన్నీ చేసి అని సాతానుడు నిన్ను బలహీనపరచాలని చూస్తాడు. మీరు చెప్పాల్సింది ఒకటే, మేము తిరుగుబాటు చేసిన నా దేవుడు కృపాక్షమాపణలు కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. తిరుగుబాటులన్నిటినీ క్షమించి అవకాశం ఇచ్చి ప్రేమించే గొప్ప దేవుడై ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. మామూలుగా ఇతర అన్య మతాలు ఏం చెప్తాయంటే, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే తిరుగుబాటు చేసిన వాడిని, దుష్టుడైన వాడిని శిక్షించు, శిష్యుడైన వాడిని రక్షించు అని చెప్పి ఇతర గ్రంథాలు చెప్తూ ఉంటాయి. కానీ మన దేవుడు తిరుగుబాటు చేసే వారిని, పాపులను, మరి దేవుడు అంటే శత్రుత్వం వహించిన వారిని కూడా, రోమా 5:8 ఉంటుంది, మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకసారి రెండు చేతులే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితినో. ఇంకో మాట చెప్తాను నేను.
తిరుగుబాటు చేసే వాళ్ళని తిట్టబుద్ధి అవుద్దా, ప్రేమగా మాట్లాడబుద్ధి అవుద్దా? ఓపెన్గా చెప్పండి, అబద్ధాలు చెప్పకుండా. తిరుగుబాటు కొంత ఖచ్చితంగా తిరుగుబాటు చేసే వాళ్ళని ఏం చేయబుద్ధి అవుద్ది? అందుకే హెజ్కేలుతో దేవుడు అన్నాడు, నువ్వు నోరు, నీ నాలుక అంగిటికి అంట చేస్తా. ఎందుకు అంట చేస్తా అంటే నువ్వు గద్దిస్తావు. ఏం చేస్తావు? సేవకునితో అంటున్నాడు దేవుడు, నీ నాలుకను అంగిటికి అంట చేస్తాను, ఎందుకంటే తిరుగుబాటు చేసే వాళ్ళ దగ్గరికి నిన్ను పంపుతున్నా. యాస మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి నేను నిన్ను పంపుతున్నా. ఇప్పుడు నీ నోరు లైన్లో పెట్టానంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు గద్దిస్తావు, తిడతావు. అయితే నేను ప్రేమగా మాట్లాడతా అని చెప్పి దేవుడు గద్దింపకుండునట్లు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, తిరుగుబాటు చేసే వాళ్ళతో కూడా ప్రేమగా మాట్లాడగలిగే దేవుడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత వెండి నాణేలకు అమ్మినోడిని నా చెలికాడా అని పిలిచినటువంటి ప్రేమగల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. సిలువకు నెక్కించినటువంటి, గాయపరిచినటువంటి వారిని, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగరు, వీరిని క్షమించు అని చాలా సున్నితంగా మాట్లాడిన దేవుడు. వాక్యంలో హెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూస్తే చాలా అద్భుతమైన మాట మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనక, మీరు బాగా అర్థం చేసుకోవాలి, నీవు మౌనివై వారిని గద్దింపక ఉండునట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొన చేసేదను. అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచేదను. వారు తిరుగుబాటు చేయువారు గనక వారి యొద్దకు పోయి, వినువాడు వినుగాక, విననల్లని వాడు విననల్లక ఉండునుగాక అని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళు తిరుగుబాటు చేసేవారే. నీ నోరు తెరిచానంటే నువ్వు గద్దిస్తావు. అందుకే నీ నోరు నేను మౌనిగా చేస్తాను, నిన్ను నేను మాట్లాడతాను. నేనేమని మాట్లాడతానంటే, వినువాడు వినుగాక, వినగోరకుండా ఉండేవాడు అలాగే సరే, బలవంతమేమీ లేదు. దేవుడు ఎప్పుడైనా కూడా మరి ఆయన తిరుగుబాటు చేసేవారు కదా అని చెప్పి విస్మరించడు, వదిలేయడు. గెరాసీన్ల ప్రాంతానికి వెళ్తుంటే వాళ్ళ పందులు అవి చనిపోయాయని చెప్పి, ఏమండి, వాటిలో దురాత్మలు దూరి అవి సముద్రంలోకి వెళ్ళి పడ్డాయి. అందుకే గెరాసీన్లో వారు అందరూ ఊరంతా వచ్చి మా ఊరిలోకి రావద్దు 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 అని కేకలు వేస్తున్నారు. ఎప్పటి నుంచో దయ్యం పట్టినోడు బాగా అయింది, వాళ్ళకి కనపడట్లా. మా ఊరిలోకి రావద్దు అని కేకలు వేస్తూ ఉంటే యేసు ప్రభు సరే నేను వెళ్తానని వెళ్ళాడు. కానీ ఆ ఊరు రక్షణ పొందే విషయంలో ఒక బాధ్యత ఆ దయ్యము నుండి విడుదల పొందిన వానికి అప్పగించి మరీ వెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వాళ్ళు తిరుగుబాటు చేశారు కదా, నన్నే ఊర్లోకి రావద్దన్నారు కదా, అసలు వీళ్ళకు సువార్తే వద్దు, ఈ పనికి మాలిన వెధవలకు సువార్తే వద్దు, ఇటువంటి వారికి సువార్తే వద్దు అని చెప్పి యేసు ప్రభు వెనక్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ వ్యక్తిని అక్కడ బాధ్యత అప్పగించి, అతనేమో నేను నీ అంట వస్తా నీ అంట వస్తా నీ అంట వస్తా అని అడుగుతున్నాడు. నువ్వు నా ఎంట రావద్దు, నీ ఊరంతా రక్షణ పొందాలి. వాళ్ళ రక్షణ నీకెందుకు ప్రభా? నిన్నేమైనా లోపలికి రానిచ్చారా? నిన్నేమైనా ఆహ్వానించారా? నేను వెళ్ళిపో 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 అన్నాళ్ళు వాళ్ళ రక్షణ పొందాలంటావేంటి? నీకు తెలీదు. నా మాట విని నువ్వు వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పు అని. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, తిరుగుబాటు చేసిన ఆయన సువార్త ఆపడండి, తిరుగుబాటు చేసిన ఆయన రక్షణ కార్యాన్ని ఆయన ఆపడండి. చాలామంది సేవకులు మీరు గమనించండి, మీరు ఎన్నోసార్లు రకరకాలుగా సేవకులను గాయపరిచిన, రకరకాలుగా బాధ పెట్టిన, సేవకుని కుటుంబాన్ని మీరు విమర్శించిన, సేవకుడు మాత్రం మీ రక్షణే కోరతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మీ నాశనం కోరడు, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తారు, మీ క్షేమం కొరకు సువార్త ప్రకటిస్తాడు, మీరు బలపడాలని ప్రార్థన చేస్తారు. అందుకే దేవుడు కూడా అదే మనసు మా సేవకులకు ఇచ్చాడు. యెహెజ్కేలుకు ఇంకో మనసు ఉండిండొచ్చు, వాళ్ళని తిట్టే మనసు యెహెజ్కేలుకు ఉండిండొచ్చు. యెహెజ్కేలుకే కాదు, ప్రతి సేవకుడికి ఉంటుంది.
తిరుగుబాటు చేస్తున్నారు, వీళ్ళని తిడతాను, గద్దిస్తాను అని ప్రతి సేవకుడికి ఉంటుంది. కానీ అందరు సేవకులు మౌనంగా తెలుసా? దేవుడు వారిని మౌనులుగా చేశాడు. దేవుడు వారిని మౌనపరిచాడు. మీరు వాళ్ళను బలపరచాలి. వాళ్ళ తిరుగుబాటును మీరు పట్టించుకోవద్దండి, వారికి సువార్త ప్రకటించండి అని సేవకులను దేవుడు ఏం చేశాడు? బలపరచి ఉన్నాడు. అందుకే సేవకులు తగ్గించుకొని ఉండేది. అందుకే ఎన్ని నిందలు మోపినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని అవహేళనలు చేసినా, ఎంత చులకనగా చూసినా, ఎంతగా తృణీకరించినా సేవకుడు ఇంకా ఇంకా ఎందుకు ప్రేమిస్తాడు, ప్రార్థిస్తాడు, సేవ చేస్తాడంటే దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. దేవుడు నశించిపోకూడదని, తిరుగుబాటు చేయవారు కూడా రక్షణ పొందాలని దేవుడు తలంచాడు. ఆయన తలంచినప్పుడు కాదని చెప్పడానికి నేనెవడిని, మీరెవరు? ఆయనే కావాలనుకున్నప్పుడు వాళ్ళు వద్దు అని చెప్పే హక్కు ఇంకెవరికి లేదు. అందుకే అందరినీ ప్రేమించే దేవుడు. ఇంకో మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అసలు మనం పెద్ద భక్తులం కాబట్టి, మనం పెద్ద ప్రార్థన పరులం కాబట్టి మన కొరకు యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడని మనం అనుకుంటాం. కరెక్టే, నిజమే, మీ కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే తిరుగుబాటు చేసే వాళ్ళ కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మాట నమ్ముతారా మీరు? నమ్మాల్సిందే. ఎందుకంటే లేఖనం చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? నమ్మాలి. తిరుగుబాటు చేసేవారి కొరకు ఆయన ఎందుకు విజ్ఞాపన చేయాలండి? వారిని శిక్షించడానికి అప్పగించాలి, వారిని ఉగ్రతకు అప్పగించాలి, వారిని శాపానికి అప్పగించాలి, వారిని నాశనానికి అప్పగించాలి, వారిని నరకానికి అప్పగించాలి. కానీ ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? తిరుగుబాటు చేయు వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. వాక్యంలో మీరు చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభువును గురించిన ప్రవచన అధ్యాయం ఇది. అందులో రాయబడింది 12వ వచనం చదవండి ఒకసారి. కావున లాస్ట్లోకి రండి. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు! నువ్వు తిరుగుబాటు చేస్తుంటే నీ పట్ల ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. తెలియక చేసింది మార్చు ప్రభువా, తెలియక చేశాడు మార్చు అని సేవకుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పరమందు ప్రభువు కూడా తెలియక చేసింది తెలుసుకోవాలి బిడ్డ అని చెప్పి యేసయ్య కూడా తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రేమ దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఈరోజు. అందుకే ఎప్పుడైనా కూడా మనము దేవుని సముఖంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడూ కూడా తిరుగుబాటు చేయకూడదండి. కొంతమంది మాటల్లో తిరుగుబాటును చూపిస్తుంటారు, కొంతమంది ప్రార్థనలలో తిరుగుబాటును చూపిస్తుంటారు, కొంతమంది పలకరింపులో తిరుగుబాటును చూపిస్తుంటారు, కొంతమంది సేవకులు ఎదుట బాగానే ఉన్నట్టే ఉంటారు, పక్క విశ్వాసతో వాళ్ళ తిరుగుబాటు అంతా బయట పెడతారు. పక్క విశ్వాసతో సంఘం మీద ఉన్న విషమంతా వెలగక్కుతారు. సంఘం మీద ఉన్నటువంటి ఆ దురభిప్రాయాలన్నీ వారు బయటికి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి నీలో ఉంటే కనుక ఈరోజు దేవుడు నిన్ను క్షమించును గాక. నీ స్థానం ఎక్కడికి పోలేదు, నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎక్కడికి పోలేదు. నీవే మరలి దారిలోకి వచ్చి దేవుని బిడ్డగా బలపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు తిరుగుబాటు చేసావని నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. కయ్యూనుతో కూడా ప్రేమగా మాట్లాడడానికే వచ్చాడు. అంత పాపానికి ఒడిగట్టి సొంత తమ్ముడిని చంపినా కూడా డైరెక్ట్గా శిక్షకు అప్పగించకుండా వచ్చి మాట్లాడడానికి అవసరం ఏముంది? ఏమండి, వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందంటారా? లేదు. కానీ కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడంటే కయ్యూను నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు? పశ్చాత్తాపం. ఒప్పుకుంటాడేమో, అయ్యో చాలా నీచమైన పని చేశాను, నా సొంత తమ్ముడిని నేను మరణానికి అప్పగించాను, హత్య చేశాను అని మోకాళ్ళ మీద పడి ఏడుస్తాడేమో అని కయ్యూను దగ్గర అంత తిరుగుబాటు గలవాడిని కూడా దేవుడు ఏం చేయడానికి వచ్చాడు? క్షమించడానికి వచ్చాడు. ఈరోజు మనందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు, మనందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు. అందుకే మరి వాక్యం సెలవిస్తూ ఉంది, నీ యొక్క పాపము, నీ దోషము
నిన్ను పట్టుకోకముందే నువ్వు దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నీ యొక్క స్వభావంను మార్చుకొని దేవుని యందు బలపడాలి. దుర్మార్గుడు, దుష్టుడు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన వాడు నశించుట దేవునికి ఇష్టము లేదు అన్న సంగతి యెహెజ్కేలు 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎవడైనా దుర్మార్గతలో ఉంటే, ఎవడైనా దుష్టత్వంలో ఉంటే నువ్వు అతనికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలి, లేకపోతే అతనికి నువ్వే ఉత్తరవాదివని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరం ఒక తీర్మానం తీసుకుందాం. దేవుని ఎదుట మనము ఏ విషయంలో కూడా అసమతుల్యత మనం పాటించకుండా, మనం చక్కగా ఒక స్థిర బుద్ధి కలిగి మన బాధ్యతను మనం వహిస్తూ దేవుని పట్ల ప్రేమ కలిగి, ఎక్కడ కూడా దేవునికి తిరుగుబాటు చేస్తున్నామేమో అనేటువంటి ఒక స్వభావం క్రియ ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, పలకరింపుల ద్వారా కానీ, పరిచర్య విషయంలో కానీ, ఇచ్చుట విషయంలో కానీ, ఏ విషయంలో కూడా మనము దేవునికి వ్యతిరేకంగా ఎప్పటికీ మారకూడదు. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, పర్వతమైనను పడిపోతుంది, కొండైనను స్థానము తప్పుతుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఎంత ఆత్మీయంగా బలపడిన వాళ్ళనైనా సరే సాతానుడు ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడండి. నిజంగా దేవుని వాక్యము సెలవిస్తే ఎంతో క్లోజ్గా తిరిగినటువంటి పౌలు బర్నబాల మధ్యలో పెద్ద గొడవ పెట్టేశాడు సాతానుడు. పౌలు బర్నబా అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అన్నట్టున్నారు ఇద్దరు. పౌలు బర్నబా అంటే ఎంత అతకబడి సేవ చేశారు. కానీ పౌలు బర్నబాల మధ్యలో సాతానుడు ఏం పెట్టాడు? చిచ్చు పెట్టాడు. దయచేసి గమనించండి, సాతానుడు చేసే పని అదే. ఈనాడు నీ జీవితంలో అటువంటి ఒకవేళ అంటే బాధ్యతను విస్మరించే, పరిచర్యను విస్మరించే తిరుగుబాటు, మాట రూపకమైనటువంటి తిరుగుబాటు ఏదైనా కానీ దేవుని సముఖంలో దేవుడు నన్ను క్షమిస్తాడు అని ఎరిగి, దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని ఎరిగి, ఆ తిరుగుబాటు స్వభావ సంబంధమైన మరి ప్రతి లక్షణాన్ని దేవుని ఎదుట మనం ఒప్పుకొని విడిచిపెట్టుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. నిజంగా లేవీయులు అంత పెద్ద పొరపాటు చేశారు. పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచారు, అన్యులను తీసుకొని వచ్చి బలులు అర్పించారు. అంతేకాకుండా వారు కాపాడవలసిన ఆ ప్రాంగణాన్ని అన్యుల చేతికి అప్పగించారు. దేవుని నిబంధనను భంగపరిచారు. అయినా కూడా దేవుడు ఆల్టర్నేటివ్ చూసుకోలేదు. వాళ్ళనే దేవుడు తిరిగి బలపరుస్తున్నాడు. వాళ్ళనే దేవుడు తిరిగి ఆ స్థానంలో నిలబెడుతున్నాడు. ఈరోజు మరి తిరుగుబాటు చేసినా క్షమిస్తున్నాడు, తిరుగుబాటు చేసినా ప్రేమతో మాట్లాడుతున్నాడు, తిరుగుబాటు చేసినా విజ్ఞాపన చేస్తున్నాడు, తిరుగుబాటు చేసినా నీ స్థానాన్ని నీ కొరకే ఉంచుతున్నాడు. ఇంత ప్రేమ చూపే దేవునికి మనం ఎంత ప్రేమ చూపాలి, ఎంత ప్రేమతో మనం ప్రవర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. మరి జాన్ మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నీకు దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ యొక్క ఆకాశ విప్పి దేవా, మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారము మాకు అందించిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. తిరుగుబాటు కలిగి కాకుండా నాయనా నీ యందు సమాధానముతో స్థిరపడే భాగ్యం మాకు దయచేయమని, తిరుగుబాటు లేని వారుగా నీ సన్నిధిలో బలపడే భాగ్యం మాకు దయచేయమని, సహాయం చేయమని అడుగుచున్నాం. దేవా, తిరుగుబాటుతో ఉన్న వారిని ప్రేమించే దేవుడు, వారిని క్షమించే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. వారి కొరకు విజ్ఞాపన చేసే దేవుడవు, వారి యొక్క స్థానమును దేవా వారి కొరకే ఉంచే దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ యొక్క బలమైన ఆత్మను మా మీద కుమ్మరించిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం వినని వాక్యమును సాతాను ఎత్తుకొని పోకుండా హృదయంలో దాచుకొని దేవా, మా అనుదిన జీవితంలో దేవా అవలంబించుకునే ఒక స్వభావం మాకు దయచేయమని, సహాయం ఇచ్చేయమని దేవా, నిలబడిన దాసుని వెతుకుని పట్టుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సేవను ఇంకా బలమైన నీ ఆత్మతో ముందుకు నడిపించమని, సహాయం ఇచ్చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.